నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ నల్లమూర్తి చక్రవర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అనంత్ గారు. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటన మీరు కూడా చూసే ఉంటుంటారు. ముఖ్యంగా ఏదైతే నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కేంద్రం నుంచి జీవో రాలేదు అని చెప్పేసి కూడా ఇటు స్పీకర్ గారు చెప్పారు. లేదు జీవో వచ్చిందని చెప్పేసి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో కాపీ అయితే చూపించారు. కాకపోతే ఆ జీవో కాపీ మీద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఆ జీవో కాపీ గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదో తీసుకొచ్చిన జీవోనే అదే జీవోని చూపించారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నిజంగా ఎన్ని జీవో కాపీలు వచ్చినాయి కేంద్రం నుంచి, ఇటు నాబార్డ్ నుంచి ఎంత రుణం తీసుకొచ్చినారు, ఎన్ని మెడికల్ కళాశాలలు వచ్చినాయి, దానికి రుణం ఎంత కేటాయించారు, ఓవరాల్గా ఇష్యూ మీద పెద్ద యుద్ధం అయితే నడుస్తూ ఉంది. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ఒక టీ కప్పులో సృష్టించిన తుఫాను. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సగం సీట్లని ఆయన డొనేషన్లకి, ఫీజులకి ఇచ్చేయటం జరిగింది. కారణం ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ నడిపించడం ప్రభుత్వం చేత కాదు, దే షుడ్ బి సెల్ఫ్ సస్టైనింగ్. కాబట్టి సగం సీట్లు మెరిట్, కన్వీనర్ కోట అంటారు, వాటి సగం సీట్లు దాంట్లో ఇస్తే మిగిలిన సగంలో ఒక 35% సీట్లు ఎంతండి, 12 లక్షలు ఫీజు 35%, ఇంకో మిగిలిన 15% ఎన్ఆర్ఐ కోట 20 లక్షలు, ఇంకొంత ఫ్లెక్సిబిలిటీ. ఆ విధంగా చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది, మొత్తం ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు సీట్లు అని. నా వాళ్ళు వైసీపీ ఓడిపై టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ వరకు మేము పీపీపీ మోడల్లో వెళ్తాం అంటే, ఈ పీపీపీ మోడల్లో వెళ్తే కట్టిన వాళ్ళకి ఈ ఫీజుల ద్వారా డబ్బులు చెల్లించే మార్గం చేస్తాం అంటే ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తాం. అసలు విషయం ఏంటంటే రాష్ట్రాన్ని పీడించే సమస్యలు చాలా ఉన్నాయి, చాలా స్కామ్లు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం దుర్మార్గమైన స్కామ్లు, అవినీతి చేసిందని భారీ ఎత్తున ప్రచారం చేసి ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఫామ్ అయి 164 సీట్లు గెలిచారు. ఒక లిక్కర్ స్కామ్ మీద తూతు మంత్రంగా ఏదో చేస్తూనే ఉంటున్నారు. కానీ మనకి ఈరోజు కూడా లిక్కర్ స్కామ్లో కూడా ఈరోజుకి మనకు వీ డోంట్ నో, ప్రజలు అడుగుతున్నారు అసలు మీరు ఏమన్నా చేస్తారా, దీన్ని ముందుకు తీసుకెళ్తారా అనేది అనుమానాస్పదే. మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారి మీద కానీ సరైన ప్రాసిక్యూషన్ జరగట్లేదు అనేది ఒక వాదన. దీనికి 5-10 రెట్టు ఎలక్ట్రిసిటీ స్కామ్ అంటే భారీ ఎత్తున దోపిడీ. ఒక పక్క సెకీ అదాని 1,00,000 కోట్లని గత టీడీపీ ప్రభుత్వం హైకోర్టు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు అవినీతి అనేది అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. దాని గురించి మాట్లాడరు. ఈ మధ్య మళ్ళీ షిరిడి సాయన కంపెనీకి 89% కరెంటు కాంట్రాక్ట్లు ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయల నష్టం అక్కడ జరుగుతుంది. సోలార్ విద్యుత్తులో ఒక పక్క మీకు సెకీ అదాని మీకు తెలిసిందే ₹2.51కో ₹2.53కో కొన్నారు విద్యుత్తు. యాక్సిస్ ఎనర్జీ అని చెప్పి మొన్న 3.5, ఇప్పుడు కొత్తగా మళ్ళీ సోలార్ కాంట్రాక్ట్లు ₹3.11, ₹3.20కి అట్లా కొంటున్నారు. ఇసుక స్కాము, ఇసుకలో దోపిడీ ఏమైందో మనకు తెలియదు. ఏమంటే ఇవన్నీ కాక ప్రజలకు నానా రకాల సమస్యలు ఉన్నాయి. విద్య సరిగ్గా అందట్లేదు, వైద్యం సరిగ్గా అందట్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే లంచం లేకుండా పని జరగదు, రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసు లంచం తీసుకునే ఎంఆర్ఓ ఆఫీసు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు, మరి ఇతర రాష్ట్రాలు ఎట్లుందో నాకు తెలియదు, నాకు తెలిసింది 2 తెలుగు రాష్ట్రాలు, మీకు ఉండదు. ఇన్ని సమస్యలు ఉంటే 17 మెడికల్ కాలేజీలు, మెడికల్ కాలేజీకి 150 విద్యార్థులు సంవత్సరానికి. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇష్యూ, నేను కాదనట్లేదు. సమస్య, అంశం, ఒక 100 అంశాల్లో అదొక అంశం. దాని మీద ఇంత భారీ రచ్చ ఏంటంటే జస్ట్ టు డైవర్ట్ పీపుల్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అన్ ఇష్యూ. వై ఐ సే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇష్యూ అంటే, నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సగం సీట్లు ఆయనే ప్రైవేటైజ్ చేశారు, అక్కడే ప్రైవేటీకరణ జరిగిపోయింది. ఈ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ వరకు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఆయనే పూర్తి చేయలేకపోయాడు. రైట్ నౌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇది వర్తిస్తుంది. దే ఆర్ సో బ్యాంక్రప్ట్, దే హ్యావ్ నో మనీ. ₹1 ఉంటే రాష్ట్రం దగ్గర 30 పైసలు జీతాలకు ఇస్తున్నారు, 30 పైసలు ఇంట్రెస్ట్ కడుతున్నారండి. తెచ్చిన అప్పుల మీద ఇంట్రెస్ట్ కడుతున్నారు. 30 పైసలు ఉచితాలు, ఫ్రీ బస్ అంటారు, ఫ్రీ సిలిండర్ అంటారు, అమ్మఒడి అంటారు, ఇంకోటి అంటారు. ఉచితాలకు ఇంకో 30%. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నయా పైస లేదు. ఈ నేపథ్యంలో కొన్ని పనికిరాని అసలు అర్థం లేని స్కీములు, P4లని, దానికి అసలు ప్రభుత్వానికి ఎటువంటి భూమిక లేదు.
దెన్ దే బ్రింగ్ అప్ దీస్ ఇష్యూస్. ప్రజా ఉద్యమం, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం రాబోతుందంట దీని గురించి, ఈ కాలేజీల గురించి, విచ్ ఈస్ హాస్యాస్పదం. టీడీపీ చేసేది పీపీపీ, నేను ఐఎమ్ ఆల్ ఫర్ ప్రైవేటైజేషన్, బట్ నేను వాట్ ఐఎమ్ ట్రైన్ టు హైలైట్, మీకు చూపించాలనేది ఏంటంటే ద హిపాక్రసీ ఆఫ్ బోత్ దీస్ పార్టీస్. దర్ జస్ట్ జనాలను ఎర్రోళ్ళు అనుకుంటే ఎట్లా? అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఇప్పుడు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన అనేది సక్సెస్ అయిందంటారా? దీనివల్ల వైసీపీకి ఒక మైలేజ్ వచ్చిందా? ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు అనేది కూడా ఒక వాదన. అదేంటంటే రేపు నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు మెడికల్ కళాశాల విషయంలో టెండర్లు అయితే తీసుకున్నారో ఆ టెండర్ని మళ్ళీ రద్దు చేస్తా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్లకు భరోసా, జగన్మోహన్ రెడ్డి రాడు, ఇంకో 15 సంవత్సరాలు మనమే పవర్లో ఉంటాం అనే భరోసా ఇస్తున్నాడా అనేది కూడా చర్చ. నిజంగా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడైనా గ్యారంటీ చెప్పలేం మనం, ఆయన రేపు సీఎం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి నేను వస్తే కాంట్రాక్టర్ను రద్దు చేస్తానడం కరెక్టే అంటారా? చాలా తప్పు. ప్రభుత్వ పరంగా వాళ్ళు కొన్ని, ఇది ఫ్యూడల్ సామ్రాజ్యం కాదు కదా. మనం మహారాజులం, రాచరికం, ఫ్యూడల్ వ్యవస్థలు పోయాయి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంటే పాలసీ మేక్ ఈజ్ రన్నింగ్ ప్రాసెస్ కదండి. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్న ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అది పాలసీ మేకింగ్ లో వచ్చేస్తుంది, ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు తర్వాత. ఇప్పుడు మీకు చాలా కాంట్రాక్ట్ అదే అవుతున్నాయి కదా. ఇప్పుడు 2014 to 19, 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సోలార్ పవర్కి జపనీస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రద్దు చేశారు. రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. 9,000 కోట్ల పెనాల్టీ ఇచ్చారు. 9,000 కోట్ల రూపాయల పెనాల్టీ. గవర్నమెంట్ పెయిడ్ 9,000 crores. కెన్ యూ ఇమాజిన్? సో అది మూర్ఖత్వానికి పరాకాష్ట. మోడీ గారు కూడా చెప్పారు, ఈ పిచ్చితనం చేయకు, భారతదేశం రెప్యుటేషన్ పాడైపోతుంది, చేయకూడదు అనేది. దట్ ఈస్ ఏ వ్యాలిడ్ ఇష్యూ మీరు రేజ్ చేసి. బట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా బాధ్యతగా ఉండాలి ఒప్పందాలు చేసుకునేటప్పుడు. ఓకే, 25 సంవత్సరాల ఒప్పందం అనేది అసలు నా ఒపీనియన్లో దుర్మార్గం అండి. వన్స్ అపాన్ ఎ టైం మీకు సోలార్ పవర్ 15, 16, 17, 18 రూపాయలు యూనిట్ ఉండేది, ఇప్పుడు 2 రూపాయలకు వచ్చింది. అండ్ డే టైం మీకు తెలుసో లేదో, లిటరలీ ఫర్ నెక్స్ట్ టు నథింగ్ 50 పైసలు కూడా దొరుకుతుంది డే టైం సోలార్ పవర్ ఇన్ ద మార్కెట్లో కొంటే. వీళ్ళు 25 సంవత్సరాలకి ఇట్ వెరీ ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్ తీసుకొని 20 సంవత్సరాలు కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఎ హ్యూజ్ ప్రాబ్లం. సో మీరు అడిగేది ఏంటంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం. సో గవర్నమెంట్ ఏదైనా ఒప్పందం చేసుకుంటే ఇట్ హ్యాస్ టు బి ఆనర్డ్. బట్ ఇట్లా మరి బాధ్యత రాహితంగా ఒప్పందాలు చేసుకుంటే దిస్ ఈజ్ వేర్ పీపుల్ కమింగ్ టు పిక్చర్. ప్రజలంటే ఎంతో కాస్త భయం ఉండాలి పాలకులకి. బట్ ఆయన చేస్తే నేను తరిమి కొడతా అంటే అనేది సరైన పద్ధతి కాదు. ఓకే, రైట్. బట్ ఎనీవే దే విల్ ఆల్సో గో టు కోర్ట్, రైట్. మన ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోలేదు, మన పాలనా వ్యవస్థ చచ్చిపోలేదు. మన పాలనా వ్యవస్థలో దెర్ స్టిల్ చట్టసభలు ఉన్నాయి, పాలకులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.